స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా సెన్సెక్స్ 1065 పాయింట్లు తగ్గి 82,180 వద్ద ముగిసింది. 353 పాయింట్లు తగ్గి 25,232 వద్ద నిఫ్టీ ముగిసింది. బ్యాంకు నిఫ్టీ 487 పాయింట్లు తగ్గింది. ఒక్క రోజులోనే 9 లక్షల కోట్ల రూపాయల మేర మదుపరుల సంపద ఆవిరైపోయింది. ప్రపంచ వాణిజ్యంలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు, విదేశీ మదుపర్ల అమ్మకాలు మన సూచీలపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా ఐటీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఓ దశలో 1200 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ కూడా 25,200 దిగువకు చేరింది. తర్వాత కాస్త కోలుకున్నాయి. ఈ క్రమంలోనే సూచీలు 2 నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. మదుపర్ల సంపద దాదాపు ఒక్క రోజులోనే 9 లక్షల కోట్లు ఆవిరైంది. ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ మినహా మిగిలిన స్టాక్స్ నష్టాలు చవిచూశాయి. ఎటర్నల్, బజాజ్ ఫినాన్స్, సన్ ఫార్మా, ఇండిగో, ట్రెంట్ ప్రధానంగా నష్టపోయాయి. రైట్, స్టాక్స్ కంప్లీట్గా కూడా ఈరోజు స్టాక్ మార్కెట్ బ్లడ్ బాత్ కొనసాగుతుందా అంటే సమాధానం అవుననే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. దీనికి కారణాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు స్టాక్ మార్కెట్ పరిస్థితికి సంబంధించి కంప్లీట్ అనాలిసిస్ స్టాక్ అనలిస్ట్ గీతానంద్ గారు అందిస్తారు. గీతానంద్ గారు నమస్తే గీతానంద్ గారు. సో వాట్ ఆర్ యూ అబౌట్ టు సే అబౌట్ దిస్ టుడేస్ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి ఏం చెప్తారు ఇవాళ? సో స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. 2 నెలల కనిష్ట స్థాయికి పడిపోవడం జరిగింది. జనవరి 5వ తారీఖున ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలకు చేరుకున్నటువంటి నిఫ్టీ ఇక పరుగులెడుతుంది అనుకున్నటువంటి అంచనాలు నెలకొన్న నేపథ్యంలో మరోసారి పతనం బాట పడడం ఇన్వెస్టర్లు నిరాశపరిచిందని చెప్పొచ్చు. దాదాపు నవంబర్ 7వ తారీఖు ఉన్నటువంటి లోన్ కూడా ఈ రోజు బ్రీచ్ చేయడం జరిగింది. మార్కెట్స్ లో నెగటివ్ సెంటిమెంట్ అనేది నెలకొని ఉంది. దానికి ప్రధాన కారణంగా చెప్పుకోవాల్సింది ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అంతర్జాతీయంగా ఉద్రిక్తతలకు కారణమవుతూ ఉన్నాయి. మొన్నటికి మన వెనుజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు గ్రీన్లాండ్ మీద పడ్డారు. దాంతో పాటు ఇరాన్ మీద కూడా యుద్ధానికి సిద్ధము కాల్దూతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో దీంతో మార్కెట్ సెంటిమెంట్ అనేది దెబ్బతిందని చెప్పొచ్చు. అలాగే ఫ్రాన్స్ పైన 200% టారిఫ్ విధిస్తారనడం కానివ్వండి, ఇండియాను కూడా టారిఫ్ల పేరుతో బెదిరించడం కానివ్వండి, మార్కెట్ సెంటిమెంట్ ని దెబ్బతీశాయని చెప్పొచ్చు. సో వాణిజ్య యుద్ధాలకు మరోసారి తెరలేస్తున్నటువంటి నేపథ్యం, దాంతో మార్కెట్స్ నేలచూపులు చూశాయి. దాంతో పాటుగా త్రైమాసిక ఫలితాలు కూడా సానుకూలంగా ఉండకపోవచ్చు అన్నటువంటి అంచనాలు నెలకొన్నటువంటి నేపథ్యం. దీంతో పాటుగా బడ్జెట్ కి ముందుగా కూడా కొంత జాగరూకతతో ఇన్వెస్టర్స్ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి, విదేశీ మదుపర్లు కూడా అమ్మకాలు భారీగా చేపట్టడం, ఇవన్నీ ఈ రోజు మార్కెట్ పతనానికి కారణమయ్యాయి. సో భారీ నష్టాల్లో మార్కెట్లు ముగియడం కొంతవరకు కూడా మదుపర్లను టెన్షన్ పెడుతున్నటువంటి అంశం. అయితే కీలకంగా 25,000 స్థాయి నిఫ్టీకి మద్దతుగా నిలిచేటువంటి అవకాశం ఉంటుంది. 25,000 స్థాయిని కనుక కోల్పోతే వేగంగా 24,600 స్థాయి దాకా కూడా మార్కెట్లు పతనమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. గీతానంద్ గారు, అయితే ఒక్క హెచ్డిఎఫ్సి స్టాక్స్ మినహా, ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది మినహా మిగతా అన్ని కూడా డౌన్ఫాల్ చూసినటువంటి పరిస్థితి. ట్రెంట్ కానీ ఇంకో కొన్ని సంస్థలు అయితే బజాజ్ ఫినాన్స్ కానీ చాలా లోకి వెళ్ళిపోయాయి. సో వాటి గురించి ఏం చెప్తారు, ఆ స్టాక్స్ గురించి? ఆల్మోస్ట్ ఆల్ సెక్టోరియల్ ఇండెక్సెస్ ఈ రోజు నెగటివ్ లో ట్రేడ్ అయ్యాయి. మార్కెట్లు, సూచీలు మార్నింగ్ ఓపెనింగ్ నుంచి కూడా ఇంత నెగటివ్ లో ఉండడంతో మనకేంటంటే ఇక మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఫాల్ అనమాట. ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ అన్ని రంగాల్లో ఉన్నటివి కూడా వెళ్తూ ఉంటాయి. ఈ 1-2 స్టాక్స్ అనేవి ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ గా కొంత పాజిటివిటీ ఉంటుంది. సో ఆ పాజిటివిటీ మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో చూడడం జరిగింది. అయితే ఏది ఏమైనా కూడా రానున్న 2 రోజుల్లో మాత్రం మనకి మార్కెట్ సరైన క్లారిటీ వస్తుంది. ఇంకా పతనం అవుతుందా లేదా పతనం స్టాప్ అవుతుందా అనేది దానికి మరో 2 రోజులు వెయిట్ చూడాల్సి ఉంటుంది. ఓకే గీతానంద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్.